గైస్ ఈ వీడియోలో నేను సర్వీస్ నో కోర్సు అసలు ఎక్కడ బాగుంటుంది, ఇప్పుడు నేర్చుకోవచ్చా, దీని గురించి కొంత రీసెర్చ్ అనేది నేను మొదలు పెట్టాను. దానిలో భాగంగానే అసలు సర్వీస్ నో ఫ్రెషర్స్కి అసలు కాల్స్ ఉండవనే విషయం నాకు క్లారిటీగా తెలిసింది. ఈరోజు నేను సర్వీస్ నో కోర్సు మైండ్ క్యూ సిస్టమ్స్లో నేర్చుకోవచ్చు అనే పాయింట్ ఈరోజు మాట్లాడబోతున్నాను. దానికంటే ముందు ఒక క్లారిటీ నేను ఇవ్వాలనుకుంటున్నాను. సర్వీస్ నో అనేది ఈజ్ నాట్ ఫర్ ఫ్రెషర్స్, అంటే కెరీర్ గ్యాప్ వాళ్ళకి, నాన్ ఐటీ నుంచి ఐటీలో స్విచ్ అయ్యే వాళ్ళకి, అండ్ ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ వేరియస్ డొమైన్ ఇన్ టెక్నికల్గా ఐటీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి. సో అంటే ఎందుకు వీళ్ళకందరికీ ఎందుకు సూట్ అవుతుంది అంటే, సో ఫ్రెషర్స్కి కాల్స్ లేవు, కానీ లాంగ్ టైం చూసుకున్నా కానీ ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి మాత్రమే, అండ్ మినిమం 5+ సర్వీస్ నో మీద కాల్స్ అనేవి ఉంటాయి. సో అయితే మనము రీసెర్చ్ చేస్తూ ఉంటే మనం జాబ్ పోర్టల్స్ ఎతికినా, మనం తెలిసిన వాళ్ళని ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళని అడిగినా వాళ్ళందరూ చెప్పిన సమాధానం ఏంటంటే, అన్న సర్వీస్ నో అనేది అది ఒక డిఫరెంట్ మార్కెట్. సో దానికి రిసోర్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఓపెనింగ్స్ కూడా చాలా హ్యూజ్గా ఉండవు. అండ్ కాకపోతే మినిమం ఎప్పుడూ ఎంతో కొంత ఓపెనింగ్స్ అయితే ఉంటూనే ఉంటాయి సర్వీస్ నో మీద అని చెప్పి, మళ్ళీ దానిలో డివైడ్ చేసుకుంటూ ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్తే చాలా ఉంది అని చెప్పి మాట్లాడారు. అయితే ఇక్కడ సర్వీస్ నో అనేది ఫ్రెషర్స్కి కాదు, ఇదైతే క్లారిటీ. అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్గా సర్వీస్ నో వెళ్ళాలి అంటే ఖచ్చితంగా డీప్ డ్రైవ్ నాలెడ్జ్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. ఆ నాలెడ్జ్ అనేది ఇక్కడ ఉందా లేదా, ప్రాజెక్ట్స్ అవన్నీ చూసుకుంటూ ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటేనే మనం జాబ్ వచ్చిన తర్వాత కానీ సర్వే అవ్వడం కూడా ఈజీ అవుతుంది. స్టిల్ మీరు ఎంత చేసినప్పటికీ సర్వైవల్ అనేది కొంచెం కష్టంగా ఉండొచ్చు మేబీ, ఎందుకంటే ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ ఎక్స్పీరియన్స్. ఇది ఒక క్లారిటీ. ఈరోజు మనం సర్వీస్ నో కోర్సు మైండ్ క్యూ సిస్టంలో నేర్చుకోవచ్చు అంటే 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అని చెప్పారు, 2 months క్రాష్ కోర్స్ అన్నారు, 2 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఆన్ లైవ్ ప్రాజెక్ట్స్ అండ్ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పారు, 1 year ఫ్రీ సపోర్ట్ అని చెప్పారు, తర్వాత కొంత కంటెంట్ అది ఇచ్చారు. సో వీళ్ళ వెబ్సైట్ చూసే నేను మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళ వెబ్సైట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగానే మైండ్ క్యూ సిస్టంలో సర్వీస్ నో తీసుకోవచ్చా లేదని ఒక ఓవర్వ్యూ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇక్కడ చాలా క్లియర్గా దే హ్యావ్ మెన్షన్ 2 months క్రాష్ కోర్స్లో ఏం నేర్చుకుంటారు. సర్వీస్ నో అసలు ఇట్ ఈస్ నాట్ ఫర్ ఫ్రెషర్స్, ఇట్ ఈస్ ఫర్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ లేదండి మేము ఖచ్చితంగా మైండ్ క్యూ సిస్టమ్స్లో సర్వీస్ నో కోర్స్ తీసుకుంటే ఫ్రెషర్ కూడా మేము ఆపర్చునిటీ చూపిస్తామంటే 100% చెప్పండి. ఎన్ని ఇంటర్వ్యూస్ మీరు కండక్ట్ చేయగలుగుతారో ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ప్రతి ఒక్కరికి చెప్పొచ్చేది ఏంటి అంటే, వాళ్ళు ఒకవేళ మైండ్ క్యూ సిస్టమ్ వాళ్ళు లేదు సర్వీస్ నో ఫ్రెషర్ కూడా ఇప్పిస్తామంటే డెఫినెట్లీ యూ కెన్ ప్లాన్ ఫర్ దట్. అది ఒకసారి మీరు క్లారిటీ తెలుసుకోండి, మీ బ్యాక్గ్రౌండ్కి సూట్ అవుతుందా లేదా అనేది, ఎన్ని ఇంటర్వ్యూస్ పెట్టించగలుగుతారు మంత్లో అనేది క్లారిటీ తీసుకొని యూ కెన్ గో హెడ్. నా ఒపీనియన్ ఏంటి అంటే, సర్వీస్ నో ఈజ్ నాట్ ఫర్ ఫ్రెషర్స్ అండి, ఇట్ ఈజ్ ఫర్ కెరీర్ గ్యాప్ ఆర్ నాన్ ఐటీ నుంచి ఐటీ వచ్చే వాళ్ళకి, అండ్ లేకపోతే ఆల్రెడీ ఐటీ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే సర్వీస్ నో అనేది. నాకు తెలిసినంత వరకు జాబ్ పోర్టల్లో ఇన్ఫర్మేషన్ కానీ, జాబ్ పోర్టల్లో ఉంచే జాబ్స్ని బట్టి కానీ, వేరియస్ పీపుల్తో ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసే అండ్ ఐటీ ఇండస్ట్రీలో లీడ్ చేస్తూ కంపెనీ CEOs డైరెక్టర్స్తో మాట్లాడిన తర్వాత నాకు వచ్చిన అప్డేట్ అయితే ఇది. లేదు సర్వీస్ నో ఫ్రెషర్ కూడా కాల్స్ ఉన్నాయంటే చెప్పండి, దాని గురించి మనం ఎలాబొరేట్ చేసుకుంటూ డీటెయిల్గా మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.